ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 అవర్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, లాస్ట్ పార్ట్లో మనం పార్ట్ 1 ఫ్రీ హ్యాండ్గా ఎలా స్కెచ్ వేసుకోవాలని చూసాం కదా. ఈరోజు వీడియోలో మనం దాన్ని ఫినిష్ చేద్దాం. సెకండ్ పార్ట్లో కలర్ చేసుకోవడం, పెన్సిల్ తోటి ఫైనల్ చేసిన తర్వాత దాన్ని ఎలా కలర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ పెన్సిల్ తోటి కంప్లీట్గా డ్రా చేసిన తర్వాత మనకి ఏదైనా ఎక్స్ట్రా లైన్స్ ఉన్నది అనుకున్నాయి ఇరేజ్ తోటి మనం లైట్గా రాసినవి రౌండ్ షేప్స్ అవన్నీ మనం ఎరేజర్ తోటి ఇరేజ్ చేసిన తర్వాత బర్న్ సియనా తోటి మనం అవుట్లైన్స్ గీసుకోవాలి. మొత్తం పిక్చర్ని ఎక్కడైతే పెన్సిల్ తోటి డ్రా చేసామో అవుట్లైన్ అదంతా బర్న్ సియనా బ్రౌన్ కలర్ బర్న్ సియనా తోటి అవుట్లైన్ గీసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ కలర్స్ యూజ్ చేశాను, మామూలు క్యామిల్ వాటర్ కలర్స్. ఈ వాటర్ కలర్స్ తోటి మనం దీన్ని కలర్ చేద్దాం. ఫస్ట్ అవుట్లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత స్కిన్ కలర్కి కూడా నేను బర్న్ సియనా లైట్ కలర్తో వాటర్ ఎక్కువ మిక్స్ చేసి అదే బర్న్ సియనా తోటి మొత్తం స్కిన్ కలర్ ఇచ్చాను. తర్వాత పైన కండువాకి, కింద మనకి ధోతీకి డిఫరెంట్ షేడ్ కలర్స్ ఇచ్చాను. జ్యువెలరీ ఎక్కువ నేను ఇక్కడ వేయలేదు. జ్యువెలరీ పార్ట్ హ్యాండ్స్ కానీ ఫస్ట్ ఫేస్ కలర్ చేసుకొని పైన మనకు కిరీటం పెట్టుకొని కిరీటం పార్ట్లో మనం ఎల్లో కలర్ ప్లస్ గోల్డెన్ ఎల్లో కలర్ వేసుకొని దాని మీద బ్రౌన్ కలర్ తోటి అవుట్లైన్స్ ఇచ్చాను, అంతే సింపుల్గా. సో దీన్ని ఫస్ట్ పార్ట్ మీరు చూడాలనుకుంటే మాత్రం మనం ఫ్రీ హ్యాండ్గా ఎలా వేసుకోవాలి అనేది ఫస్ట్ పార్ట్ నుంచి మీరు చూడాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను, చూడండి. ఫస్ట్ పార్ట్ లింక్ అనేది మీరు చూడండి. దాని తర్వాత కంటిన్యూ పార్ట్ అనేది ఇది. సో పెన్సిల్ అయిపోయిన తర్వాత కలరింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ కలర్ని ఫిలప్ చేసుకొని తర్వాత డార్క్ షేడ్స్వి అవుట్లైన్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ ఒకసారి డార్క్ షేడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్స్ ఏంటంటే మనం వాటర్ కలర్స్ యూజ్ చేసేటప్పుడు వాటర్ కలర్స్ అనేటివి ట్రాన్స్పరెంట్ కలర్స్. ఇవి ఒపెక్ కలర్స్ అంటే మన తంజావూరుకు వాడేటువంటి పోస్టర్ కలర్స్ ఉంటాయి కదా, అలా ఉండవు, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. మనం ఏదైనా ఎక్కువ వాటర్ మిక్స్ చేసి వేసామంటే ట్రాన్స్పరెంట్గా మనకు కనబడుతుంటాయి. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో ధోతి దగ్గర వచ్చే వరకు, పంచ దగ్గరకు వచ్చే వరకు నేను కాస్త ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు వేశాను, మీరు అబ్జర్వ్ చేయండి. మన కలర్ మిక్స్ చేసేటప్పుడు చాలా లైట్ కలర్ వేసుకోవాలి. అవుట్లైన్స్లోనే మీరు డార్క్ కలర్ వేయాలి, లోపలంతా లైట్ కలర్స్ తోటి వేయాలి. మన అవుట్లైన్ వేసిన తర్వాత పెన్సిల్ ఇరేజ్ ఉంటుంది కదా, ఆ పెన్సిల్ కూడా మనం ఇరేజ్ చేసేసుకోవాలి కంప్లీట్గా. తర్వాతనే కలరింగ్ పార్ట్ చేయాలి. పెన్సిల్ అవుట్లైన్స్ ఫస్ట్ వేసిన తర్వాత పెన్సిల్ తోటి ఇరేజ్ కంప్లీట్ చేసిన తర్వాత మనం కలరింగ్ పార్ట్ అనేది చేసుకోవాలి. స్కిన్ కలర్, ఇక్కడ గోల్డెన్ ఎల్లో కలరు, కిరీటము, చిన్న చిన్న గాజులకి ఇలాంటివి ఎల్లో కలరు, కింద కూర్చునే పీట కూడా ఎల్లో కలర్లో వేశాను. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ పెయింటింగ్, ఈ పెన్సిల్ స్కెచ్ అనేది ఈజీగా ఎవరైనా ఆర్ట్ అంత పెద్దగా రాని వాళ్ళు కూడా, చిన్న పిల్లలు కూడా ఈజీగా వేసుకునేటట్టు నేను దీంట్లో కంపోజ్ ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ పార్ట్లో చూపించాను. ఫస్ట్ పార్ట్ కూడా కంపల్సరీగా చూడండి, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు సెకండ్ పార్ట్ అనేది ఈజీ అవుతుంది. సో సింపుల్గా లైన్స్ రౌండ్స్ గీసుకొని ఎలా ఒక షేప్ని మనం కంపోజ్ చేసుకున్నాం అనేది ఫస్ట్ పార్ట్లో చూడండి. తర్వాత ఈ సెకండ్ పార్ట్లో మనం ఎలా ఫైనల్ చేసుకున్నాం, దాన్ని ఎలా కలర్ అప్లై చేసామనేది ఈ సెకండ్ పార్ట్లో చూడండి. ఎవరైనా ఈజీగా వేయగలుగుతారు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే మాత్రం తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్స్ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో విషయానికి వస్తే, ఇందులో వినాయకుడు అనేది నేను చాలా సింపుల్గా వేశాను. అంటే ప్రొఫెషనల్ లెవెల్ కాకుండా ఈజీగా ఎవరైనా వేసుకోగలుగుతారు. సింపుల్ టెక్నిక్. అరే ఇంత చిన్న డ్రాయింగ్ మనం వేయలేమా అనే ఒక ఒపీనియన్ వస్తుంది వాళ్ళకి ఈ వీడియో చూసినట్లయితే. సో ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే ఏదైనా నేను టెక్నిక్స్ చెప్పినా కూడా, వాటర్ కలర్స్లో కానీ ఏదైనా సింపుల్ టెక్నిక్స్ చెప్పినా కూడా మీకు మిస్ అవ్వకుండా కంప్లీట్ చూడగలిగితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ట్రై చేయండి. ఈ క్వారంటైన్ టైంలో ఇంట్లో ఉంటున్నప్పుడు, ఫ్రీగా ఉంటున్నప్పుడు
ఇలా సింపుల్ చిన్న పెన్సిల్ తోటి ఏదైనా హెచ్‌బీ పెన్సిల్ తోటి డ్రా చేసుకొని ఏవైనా లోకల్ బ్రాండ్ కలర్స్, వాటర్ కలర్స్, పిల్లలు వేసే వాటర్ కలర్స్ తోటి కూడా మనం ఇవి ట్రై చేసుకోవచ్చు. ఈజీగా ఎలా కంపోజ్ చేసుకోవాలనేది దీంట్లో చూడొచ్చు మనం. చూసారు కదా, ఇక్కడ ధోతి అనేది ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చిందో. ఫోల్డింగ్స్ కానీ, పైన వేసుకున్న కండువా కానీ, జస్ట్ వాటర్ కలర్ లైట్ అప్లై చేసుకొని ఎక్కువ వాటర్ మిక్స్ చేసి కలర్ని అప్లై చేసి దాని మీద డార్క్ కలర్ లైన్స్ గీయడం వల్ల ఆ ఫోల్డింగ్స్ అనేవి సింపుల్గా ఎలా మనకు వచ్చినాయి అనేది ఇక్కడ చూడొచ్చు మనం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ టెక్నిక్స్ మీరు చూడాలనుకుంటే ముందు ముందు ఇంకా బోలెడు ఉంటాయి నా వీడియోలో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి టెక్నిక్స్ చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కంప్లీట్ అయిపోయాక పెయింటింగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఇటువంటి వీడియోస్ కావాలంటే తంజావూరుకు సంబంధించిన, మైసూర్కి సంబంధించిన ప్లేలిస్టులు ఇక్కడ లింక్లో ఇస్తున్నాను. ఈ లింక్ క్లిక్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకెన్నో చూడండి.